ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే గోంగూర చికెన్. మా అమ్మ చాలా సింపుల్ గా చేస్తది. మీకు చూపిస్తాను రండి. మా ఇంట్లో గోంగూర చికెన్ మా అమ్మ ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి చేస్తది. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకున్నాము. చికెన్ స్కిన్ తో తినకూడదని చాలా మంది చెప్తారు. స్కిన్ తో తేకపోతే నేను అసలు తినలేను. ఇప్పుడు కొంచెం సాల్ట్, టర్మరిక్ కూడా వేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ వేసేసుకున్నాము. మీరు గోంగూర చికెన్ అంటే ఏదో ఊహించుకోకండి. నార్మల్ చికెన్ కర్రీలోనే మేము గోంగూర కలుపుతాము. కొబ్బరి పేస్ట్ బాగా మగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాత కారం కూడా వేసేసుకుందాం. యూట్యూబ్ లో షార్ట్స్ కి కింద టైటిల్ పెడతాం కదా, అవి తెలుగులో పెడితే ఏంటో ఇంగ్లీష్ లో మారిపోతున్నాయి. ఆ ఇంగ్లీష్ లో మారేది కూడా కరెక్ట్ గా మారట్లేదు. టోటల్ సెంటెన్సే రాంగ్ వస్తుంది. ఈ యూట్యూబ్ వాడు ఎందుకు ఇలా మారిపోయాడో. వాటర్ పోసుకొని మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా ఉడికించుకొని కొంచెం కూర అయితే పక్కకి తీసేసుకుందాం. సగం కర్రీలో గోంగూర కలిపేద్దాం. గోంగూరని 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఉప్పు, కారం వేసి మెదపాలి. ఇంకా తీసుకొచ్చి చికెన్ లో కలిపేయాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారు. మా స్టైల్ అయితే ఇదే. ఇంకా లాస్ట్ కి కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బై.